జ్యోతి మల్హోత్రాతో భయ్యా సన్నీకి సంబంధాలు ఉన్నాయా? ముమ్మరంగా ఎన్ఐఏ దర్యాప్తు, పాకిస్తాన్ టూర్లపై అధికారుల ఆరా. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. భయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు. దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో పాకిస్తాన్ టూర్కి వెళ్లడంపై ఆరా తీస్తున్నారు అధికారులు. విదేశాల్లో ఉన్న సమయంలోనే లుకౌట్ నోటీస్ జారీ చేయడంతో దుబాయ్ నుంచి నేరుగా పాక్ వెళ్లినట్లు సమాచారం. ఇటీవల హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఇష్యూ జరుగుతుండగానే భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ కి వెళ్లడంపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రముఖ తెలుగు వ్లాగర్, బైక్ రైడర్, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు చెన్నైలో అరెస్ట్ చేశారు. సన్నీ యాదవ్ ఇప్పటికే 2 సార్లకు పైగా పాక్ కు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. సాధారణ యూట్యూబర్ గా ఉన్న సన్నీ యాదవ్ అంతగా పాక్ పర్యటనలు ఎందుకు చేశారన్న కోణంలో అధికారులు విచారిస్తున్నారు. ఇక భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ పై ఎన్ఐఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో సన్నీ యాదవ్ ఆచూకీపై తల్లిదండ్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం కేంద్రానికి చెందిన భయ్యా రవీందర్, అనుష దంపతుల కుమారుడు సన్నీ యాదవ్. చిన్నతనం నుంచే బైక్లను నడపడం సరదా. ఈ క్రమంలోనే వ్లాగింగ్ మీద ఆసక్తి పెంచుకున్న సన్నీ యాదవ్ 2016 నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు బైక్ పై రైడింగ్ కు వెళ్లేవాడు. అలాగే దానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేసేవాడు. 2019లో 21 రోజుల్లోని బైక్ పై లదాఖ్ యాత్ర చేయగా ఆ యాత్రతో సబ్స్క్రైబర్ల సంఖ్య ఒక్కసారిగా 3 లక్షలకు చేరుకుంది. దాంతో పూర్తి స్థాయి వ్లాగర్ గా మారిపోయి 2019లో నేపాల్ కు వెళ్లి తొలి విదేశీ యాత్రను పూర్తి చేశాడు. ఇలా చాలా తక్కువ కాలంలోనే బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా కొందరు యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన భయ్యా సన్నీ యాదవ్ పై కూడా మార్చ్ 5వ తేదీన నూతన్కల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ సమయంలో సన్నీ యాదవ్ విదేశాల్లో ఉండటంతో పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో సన్నీ యాదవ్ దుబాయ్ నుంచి పాకిస్తాన్ కు వెళ్లాడని సమాచారం. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సన్నీ యాదవ్ తల్లిదండ్రులు హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో సన్నీ యాదవ్ పాక్ లోనే ఉన్నాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత టెర్రర్ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ కావడంతో దర్యాప్తు సంస్థలన్నీ అప్రమత్తమయ్యాయి. దేశంలోని కొందరు యూట్యూబర్లు స్పైలుగా పనిచేస్తూ భారత్ రహస్యాలన్నిటినీ పాక్ కు చేరవేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు అనుమానించారు. దీంతో దేశంలోని కొందరు యూట్యూబర్లపై ఫోకస్ పెట్టారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మరో 11 మందిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. మరికొందరు యూట్యూబర్లపై నిఘా పెంచింది. పాకిస్తాన్ నుండి సన్నీ యాదవ్ 2 వారాల క్రితం ఇండియా వచ్చాడు. పాక్ లో పర్యటించిన వీడియోలను తన యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. సన్నీ యాదవ్ తన పాకిస్తాన్ ట్రిప్ పైన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. ఇదేంది భయ్యా ఇదెక్కడా చూడలే, ఓవైపు మన దేశం పాకిస్తాన్ దాని తీవ్రవాదంతో పోరాడుతుంటే నువ్వేమో బైక్ వేసుకుని పాక్ కు వెళ్లి నీ జీవితాశయాన్ని నెరవేరిందని తెగ హైపిస్తున్నావు. ఓవైపు భారత్ స్త్రీలు తమ సింధూరాలు కోల్పోయి క్షోభను అనుభవిస్తూ ఉంటే నువ్వు పన్నీర్ రోటీలు తింటూ ఎంజాయ్ చేస్తున్నావు. పాక్ ఉగ్రవాదంతో మనం పోరాడుతుంటే వారి దేశంలో సైట్ సీయింగ్ ముఖ్యమైపోయిందా సన్నీ? ఇది ఒకరి ఆవేదనను కాదు, యూట్యూబ్లో భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ వీడియోల కింద వస్తున్న వందలాది కమెంట్లు. ఇటీవల అతడు తన మోటార్ బైక్ మీద పాకిస్తాన్ వెళ్లడం పెద్ద ఇష్యూ అయింది. ఈ నెల 29న చెన్నైలో అరెస్ట్ చేశారు. పాక్ వెళ్లి వచ్చిన బైక్ రైడర్ సన్నీ యాదవ్ పై నిఘా ఉంచిన ఎన్ఐఏ అధికారులు ఈ నెల 29వ తేదీన చెన్నైలో అరెస్ట్ చేశారు. పాక్ సందర్శనకు గల కారణాలపై విచారణ జరిపేందుకు ఎన్ఐఏ అధికారులు అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్ కు ఎందుకు వెళ్లాడు? ఉద్రిక్తల తరుణంలో శత్రు దేశాన్ని సందర్శించడానికి కారణం ఏంటి? పాక్ లో ఏ ప్రాంతాల్లో సన్నీ యాదవ్ సందర్శించాడు, ఎవరిని కలిశాడు, ఎందుకు కలిశాడు అనే కోణంలో అతన్ని విచారిస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా ఇప్పటికే అరెస్ట్ అయిన పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో సన్నీ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆమెతో సన్నీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా సంస్థలు సన్నీ మొబైల్ కమ్యూనికేషన్ చరిత్రను విశ్లేషిస్తున్నట్లు తెలుస్తోంది. కుమారుడి ఆచూకీ చెప్పాలి. యూట్యూబ్ బైక్ రైడర్ సన్నీ యాదవ్ అరెస్ట్ పై అతడి తల్లిదండ్రులు, స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 29వ తేదీన చెన్నైలోని తన ఇంటి నుండి 5 వ్యక్తులు మఫ్టీలో సన్నీ యాదవ్ ను తీసుకెళ్లారని అతని స్నేహితుడు చెర్రీ చెబుతున్నాడు. సన్నీ యాదవ్ ను దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెర్రీ చెబుతున్నాడు. ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని అతని తల్లిదండ్రులు కోరుతున్నారు. తమ కొడుకు దేశభక్తి కలిగిన వాడని, ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని తండ్రి రవీందర్ వాపోతున్నాడు. కేవలం బైక్ రైడర్ గా మాత్రమే పాక్ ను సందర్శించాడని చెబుతున్నాడు. తన కుమారుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారా లేక మరెవరైనా ఎత్తుకెళ్లారా అనే ఆందోళనను వ్యక్తం చేశారు. తన కొడుకు ఆచూకీ చెప్పకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని రవీందర్ చెప్తున్నారు. హైకోర్టులో హైబియస్ కార్పస్ రీట్ వేస్తామని చెప్పారు.